నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. సమ్మర్ స్పెషల్ నిమ్మ పొడి చేయబోతున్నా. మనం కష్టపడి నిమ్మకాయ కట్ చేసుకుని జ్యూస్ తీసుకుని తాగే పని లేకుండా ఇలా సింపుల్గా ఒక స్పూన్ నిమ్మ పొడి వాటర్లో కలుపుకుని తాగేయచ్చు. ఈ సమ్మర్కి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నిమ్మ పొడి చేసే విధానం చూసుకుందాం. నేనైతే 11 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇలా పెద్ద పెద్ద నిమ్మకాయలు తీసుకోవాలి. ఈ పెద్ద నిమ్మకాయల్లో కొంచెం జ్యూస్ ఎక్కువ ఉంటుంది కదా, చిన్న నిమ్మకాయలు అయితే జ్యూస్ తక్కువ ఉంటుంది. ఈ నిమ్మకాయలన్నిటిని ఇలా కట్ చేసుకోవాలి. ఇవి పెద్ద సైజు నిమ్మకాయలు కదా, జ్యూస్ అయితే ఎక్కువగా ఉంది. చాలా బాగుంది జ్యూస్ అయితే. ఈ నిమ్మకాయలన్నిటిని కూడా ఇలాగన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓకే, చూడండి నిమ్మకాయలన్నీ అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే జ్యూస్ తీసుకోవాలి. చూడండి, నేను నిమ్మకాయ జ్యూస్ తీసుకునేది కొత్తది కొన్నామన్నమాట, చెక్కది. నిమ్మకాయ జ్యూస్ తీసుకునేది స్టీల్ ఉంటాయి కదా, అవైతే జ్యూస్ సరిగ్గా రావట్లేదనమాట. సగం వస్తుంది, సగం ఈ నిమ్మ చెక్కలోనే ఉండిపోతుంది. ఈ చెక్కదైతే చాలా బాగా వస్తుంది జ్యూస్ అయితే. ఈ నిమ్మకాయలు పెద్దవి అయిపోవటం వల్ల ఇది పట్టట్లేదు అనమాట, అయినా బాగానే వస్తుంది. ఈ జ్యూస్ తీసుకునేది అయితే బాగా పనిచేస్తుంది అనమాట. స్టీల్ది అయితే అంతగా పనిచేయట్లేదు. ఈ చెక్కది చాలా బాగా పనిచేస్తుంది, చాలా బాగా వస్తుంది జ్యూస్ అయితే. ఈ నిమ్మ తొక్కలను అయితే పడేయకుండా అంట్లు తోముకునే లిక్విడ్ చేసుకోవచ్చు అన్నమాట. నిమ్మరసం అయితే పిండటం అయిపోయింది. ఈ బౌల్తో 2 బౌళ్ళు నిమ్మరసం అయ్యింది. ఇప్పుడైతే 2 ప్లేట్లు తీసుకోవాలి, స్టీల్ ప్లేట్లు తీసుకోవాలి. ఈ నిమ్మరసం అయితే ఈ ప్లేట్లో సగం, ఆ ప్లేట్లో సగం వేసుకోవాలి. ఇలా ఈ ప్లేట్లో నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇప్పుడైతే షుగర్ను వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే నిమ్మరసం కొలుచుకున్నామో అదే కప్పుతో షుగర్ కూడా వేసుకోవాలి. ఒక ప్లేట్లో 2 కప్పులు షుగర్, ఇంకొక ప్లేట్లో 2 కప్పులు షుగర్ వేసుకోవాలి. రెండు కప్పులు నిమ్మరసం వేసాం కదా, 4 కప్పులు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడైతే షుగరు నిమ్మరసం అంతా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసం షుగరు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, త్వరగా ఆరిపోతుంది అన్నమాట ఈ నిమ్మరసం షుగరు అంతా. ఇప్పుడైతే ఈ 2 ప్లేట్లు పట్టుకెళ్ళి ఎండలో పెట్టేస్తాను. ఎండ ఎక్కువగా లేకపోతే ఫ్యాన్ గాలిలో కూడా ఆరబెట్టుకోవచ్చు. ఎండలో అయితే త్వరగా ఆరిపోతుంది అన్నమాట, ఫ్యాన్ గాలిలో అయితే కొంచెం లేట్ అవుతుంది. చూడండి, నేనైతే ఎండలో ఆరబెట్టాను. మధ్యాహ్నానికే పొద్దుటి పెడితే మధ్యాహ్నానికి చాలా ఆరిపోయింది, చాలా డ్రై అయిపోయింది అన్నమాట నిమ్మరసం అంతా. మళ్ళీ ఒక స్పూన్ తీసుకుని ఈ ప్లేట్లో నిమ్మరసం షుగర్ని బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ ఆరబెట్టుకోవాలి. చూడండి, నిమ్మరసం షుగర్ అయితే నేను పొద్దుటే ఆరబెట్టాను, సాయంత్రానికైతే బాగా ఆరిపోయింది.
ఇప్పుడు ఎంత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ షుగరు నిమ్మరసం అంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆరబెట్టుకోవాలి. నైట్ అయితే ఫ్యాన్ గాలి కింద పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే చాలా ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, ఏది ఆరబెట్టినా త్వరగా ఆరిపోతుంది అనమాట. ఒక్క రోజులోకే ఆరిపోతుంది. చూడండి, నిమ్మరసం షుగరు అయితే 2 రోజులకి బాగా డ్రై అయిపోయింది. అసలు చేతులకు కూడా అంటుకోవట్లేదు. ఇప్పుడైతే ఒక మిక్సీ జాలర్ తీసుకుని ఇదంతా పొడి చేసుకోవాలన్నమాట. మనం ఇది పొడి చేసుకోకుండా ఇలా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. నేనైతే పొడి చేస్తున్నాను అన్నమాట. చిన్న మిక్సీ జాలర్ తీసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ పొడి చేసుకోవాలి. ఇప్పుడైతే పొడి చేసేస్తాను. చూడండి, నిమ్మరసం షుగరు పొడి ఎంత బాగా అయిందో. అసలు చిన్న తడి కూడా లేదు. ఇప్పుడైతే మిగతాది కూడా ఇలానే పొడి చేసేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత కొంచెం తడిగా ఉంటే ఎండలో ఆరబెట్టుకోవాలి. చూడండి, అస్సలు తడి లేకుండా ఎంత పొడిగా అవ్విందో. చాలా బాగా అవ్వింది. ఈ పొడినైతే ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 5-6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే ఈ నిమ్మ పొడిని ఎలా జ్యూస్ కలుపుకోవాలో చూపిస్తాను. మనకి కావలసినంత కలుపుకోవచ్చు అన్నమాట. నేనైతే ఒక గాజు కప్పు తీసుకున్నాను. 2 స్పూన్లు నిమ్మ పొడి వేసుకోవాలి. అలాగే ఇంకొక కప్పులో ఇంకొక స్పూన్ నిమ్మ పొడి వేసుకోవాలి. అలాగే సబ్జా గింజలు నానబెట్టుకోవాలి. 2 స్పూన్లు సబ్జా గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసుకుని కలుపుకుని తాగేయటమే. చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. మనం నిమ్మకాయలు కట్ చేసి నిమ్మరసం తీసి ఇలా చేసుకునేది కన్నా మనం ఇలా పొడి చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమ్మరసం కలుపుకుని తాగొచ్చు అన్నమాట. ఈ కప్పులో అయితే ఓన్లీ నిమ్మ పొడి వేసి కలిపాను. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను. వావ్, సూపర్ టేస్ట్ ఉంది. మనం ఫ్రెష్గా నిమ్మ జ్యూస్ పిండుకుని తాగినట్టే ఉంది. చాలా బాగుంది. ఈ నిమ్మ పొడి అయితే ఒక గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే 5-6 నెలల వరకు నిలవ ఉంటుంది. మనం ఎప్పుడు నిమ్మరసం తాగాలనిపిస్తే అప్పుడు ఈజీగా కలిపేసుకుని తాగేయచ్చు. ఇప్పుడు చాలా ఎండలు ఎక్కువ ఉంటున్నాయి కదా, మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఈ నిమ్మ పొడి పట్టుకుని వెళ్ళి మనం నిమ్మరసం కలుపుకుని తాగేయచ్చు అన్నమాట. పిల్లలకైతే స్కూల్కి కూడా పెట్టేయచ్చు, ఆఫీసులకు కూడా పెట్టేయచ్చు. మధ్యాహ్నం టైంలో ఇలా కలుపుకుని తాగేస్తారనమాట. చాలా ఈజీగా వాటర్లో కలుపుకుని తాగేయటమే కదా, చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట.
ఇలా నిమ్మరసం పిండుకుని షుగర్ కలుపుకుని ఆరబెట్టుకుంటే చాలా ఈజీగా ఆరిపోతుంది. ఇప్పుడు ఎక్కువ ఎండలు ఉంటున్నాయి కదా, 2 రోజుల్లోకైతే నిమ్మ పొడి రెడీ అయిపోతుంది. నైట్ అయితే ఫ్యాన్ గాలిలో పెట్టేసుకోవాలి, పగలంతా అయితే ఎండలో పెట్టేసుకోవాలి. మన ఇంట్లో 10 నిమ్మకాయలు కొనుక్కుని పెట్టుకుంటే 2-3 రోజులకే కుళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా సరే మనం ఇలా పొడి చేసుకుని పెట్టుకుంటే 6 నెలల వరకు అలా నిలవ ఉంటుంది నిమ్మ పొడి అయితే. ఈ సమ్మర్కి అయితే అందరూ నిమ్మకాయలు కొనుక్కొని ఎక్కువ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్ పిండుకుని నిమ్మరసం తాగుతారనమాట. అలా కాకుండా ఇలా నిమ్మ పొడి రెడీ చేసుకుని ఇంట్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమ్మకాయ వాటర్ తాగొచ్చు అనమాట. ఓకే అండి, సమ్మర్ స్పెషల్ నిమ్మ పొడి అయితే రెడీ అయిపోయింది. అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.